వామ్మ 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 ఏమి ప్రేమ, ఎక్కడి ప్రేమ, ఇది చిన్న సన్న ప్రేమ కాదుల్లా. పుసుక్కున రాజకీయాలకు వచ్చింది మా అక్క. కానీ గదే సినిమలకాయ పోతే సావిత్రి, మహానటి సావిత్రి ఉందిగా, సావిత్రి రికార్డు ఎప్పుడో చూడవచ్చు. సావిత్రిది, నిర్మలమ్మది, సూర్యకాంతంది, ఊర్వశి, శారదది, ఇక ఈ మధ్యలో వచ్చిన హీరోయిన్ మస్తుగురు. కానీ వీళ్ళ రికార్డులే కొట్టేసు. ఈ నటన మామూలు నటన కాదు మా అక్కది. ఏ అక్క అనుకుంటారా? మా పెద్ద అక్క లేదు, కేసీఆర్ గారి ముద్దుల బిడ్డే కల్వకుంట్ల కవితమ్మ. ఏం చెప్తుంది ఇవాళ ముచ్చట అంటే, బీసీలో కంట 42% రిజర్వేషన్ కావాలంట. 42% కాదు, బీసీలకు జనాభాలో మేమెంతో మాకంత వాట కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిండు. 50% ఇచ్చినా తక్కువనే. కానీ కొట్లాడాలి. ఎప్పుడు కొట్లాడాలి? నీకు అధికారము 10 ఏళ్ళు దగ్గర పెట్టుకొని, నాకు ఎక్కడ పోయినావు అక్క నువ్వు, కానీ 10 ఏళ్ళు అధికారం దగ్గర పెట్టుకొని ఏనాడన్న బీసీల గురించి ఆలోచించిరా? నువ్వు కానీ, నీ అయ్య కానీ, నీ బావ కానీ, నీ అన్న కానీ, లేకపోతే నీ ఆయిబాయిలు అంతా కానీ ఇవాళ గుర్తొస్తున్నారు బీసీలు నీకు? 37% ఉన్న రిజర్వేషన్ని 18% పడేసి మళ్ళీ ఇవాళ బీసీల మీద ప్రేమలకు వస్తున్నావు నువ్వు. ఇది ఎందుకు? ఇక నిన్న ఇప్పుడు సంవత్సరం ఆయగా పదవి లేక ఇంకెట్లా చేసి మళ్ళీ ఈ సర్పంచ్లకో, వార్డు మెంబర్లకో, లేకపోతే ఎంపీటీ జెడ్పీటీసీలలో జరంతా ఏది సానుభూతి కొట్టేద్దామని రేపు ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్నట్టు. ఓ బీసీలు మీకు దండం పెడతా, ఈ ఇందిరా పార్కులో ధర్నా చేస్తే ఇందిరా పార్క్ కాడికి పోతలు పోరి ఫోన్లు పోకురు. కానీ మిగతా వాళ్ళు మొత్తం పోయి, మిగతా బీసీలు మొత్తం పోయి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందిగా గాడ ధర్నా చేయరు. మీరు గట్ట అయితే సెట్ అవుతారు. వీళ్ళు మీకు చేయాల్సిన నష్టం అంతా చేకూర్చి ఇవాళ అధికారం పోయేసరికల్లా ఇవాళ కొట్లాడుతున్నారు. ఈ కొట్లాడేది ఏంది నాకు అర్థం కాదు కవితక్క. నీ అయ్య దగ్గరనే 10 ఏళ్ళు అధికారం పెట్టుకొని నువ్వే చేయొచ్చు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, లేకపోతే ఇంకోళ్ళ కాడికి పోయి మాకు రిజర్వేషన్ కావాలి, మాకంటే నువ్వు బీసీ వెంతకాయ తలగబడి, నువ్వు బీసీ వెంతకాయ. కానీ మా బీసీలకు రిజర్వేషన్ కావాలని అంటే మరి నువ్వు ఆయా అధికారం ఉన్నప్పుడు నువ్వు వెతికి ఇవ్వలేదు. 32 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోతే తమిళనాడుకు, మర్చిపోయినావా? మరి ఏరు ఒక్క ఎమ్మెల్యేని ఎమ్మడి తిరగలేరు? మన మంచలం అయితే ఆలేంది రాకపోయినటవా? లేకపోతే ఆలోస్తే నీ పేరాడ కింద పడిపోద్ది అనుకుంటున్నావా? అంతే కదా. ఇప్పుడు 32 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోతే ఏ ఒక్క ఎమ్మెల్యేనా ఇవ్వాలని వెనకంగా లేకపోయా? ఎందుకు లేరు? ఇంతే. ఏమన్నా మంచి గట్టినే ఓ 10 ఓట్ల కాడ 2 ఓట్లు పడ్డా కానీ నాకే పడాలి, నా ఇల్లే నిండాలి, మా అన్నదమ్ములే, మా ఇదంతా మా అనేదే. నీకు తెలంగాణ ప్రజలు మీ అయ్యని నమ్మి ముఖ్యమంత్రిని చేసిరు. ఇక తెచ్చిన తెలంగాణ అని ఎదురు పడితే ఓళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేశాడు, మీ అయ్యనే ముఖ్యమంత్రి అయ్యి. మరి ఏ దళితునికి మరి అది నా నోరుతులు అనకూడదు. కానీ మీరు పుసుకున్న పదవులే లేకుంటే చిన్నోడా అక్కడ పెట్టురా, బెండకాయ పెట్టు, పెండకాడు కూడా లేకపో నీకు, నీ ఇంట్లో గొవలికి ఇసులు దొడ్లో పని చేసుకున్నా పనికి రాకపోదురు. మీకు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పచెప్తే 60-70 ఏళ్ళు వెళ్ళిన, 60 ఏళ్ళు వెళ్ళిన ముఖ్యమంత్రులు చేసినంత అప్పకంటే తాత చేసిపోయి ఇవాళ అవి ముచ్చట గిట్ట అడగాలని బీసీల ముచ్చట ముద్ర వేసుకుంటాం. ఒక ముచ్చట అడుగుతా, తప్పుగా అనుకోకది. మొన్న కులగణన చేసిండు రేవంత్ రెడ్డి సర్కారు. మరి కులగణనకు మీ ఇంటి లాదులు లెక్కలు చెప్పిరా? కులగణనకు మీరు సపోర్ట్ చేసిరా? లేదు, నువ్వు పెద్ద మనిషి బిడ్డావు కదా, మరి కులగణన మంచిగానే ఉంది, మనందరం సహకరించాలని చెప్పినావా? చెప్పు. ఎందుకు చెప్పలే? మరి మేమందరం చెప్తున్నాం కదా. ఇప్పుడు కులగణన అంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఆ కులంలో వాళ్ళ దగ్గర ఆసుపాసులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పదవులు అనుభవించిరా, ఇదే కదా చెప్పింది. గంజ దానికి మొత్తం వ్యతిరేకంగానే పనిచేస్తారు మీరు. వద్దు అది లంగా దొంగ అని కూడా తిరిగి మళ్ళీ ఇలా బీసీ కులాలకు రిజర్వేషన్ ఎక్కువ కావాలన్నింటివి. గతంలో సమగ్ర సర్వే చేసేవి. నేను ఆయన బొంబాయికి వెళ్ళి వచ్చిన 7,000 రూపాయలు ఖర్చు వచ్చింది. పాడైపో మీ పుణ్యమాటనే. ఉత్తగా అయితే ఆడికెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ ఈడ పాత దోస్తుగాలం కలుసుకోవాలనే, మళ్ళీ ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఉత్తనే అయిందా? మరి ఆ సమగ్ర సర్వే ఏం చేసిరు చెప్పాలి కదా. సమగ్ర సర్వే ఎక్కడ పోయిందో పత్తగలేదు. మన కులగణన చేస్తే దాంట్లో మీ ఎంట్రీ చేసుకోలేదు మీ పేర్లు. ఎందుకంటే మీరు మోదవర్లుగా, మామూలు మోదవాళ్ళు కాదు కదా. అయ్యనేమో అసెంబ్లీకి రాడు. ఇక మీ అన్న ఇక ఆడో ఈడో జర పెద్ద మనిషి కొడుకు అనుకొని నేనేమో జర మరి ఎవరోళ్ళని బదులాడుతూ నేను కథను ఇక కేసు ఇంక ఒడిచిపోతలేదు, ఒడిచినాక తెస్తాడు ముచ్చట. కానీ నువ్వు బీసీల తరఫున కొట్లాడడం న్యాయమే, నేను కాదనను. 30 పైన శాతం ఉన్న రిజర్వేషన్ని 18కి పడేసింది నీ అయ్యే అన్న సంగతి నీకు తెలియదా? మరి ఆయన ఏమైంది నీ ముచ్చట అంటే బీసీలు అంతా ఎట్టోళ్ళు అనుకుంటున్నావా? నువ్వు చెప్పాగానే నీ వెనకంగా వస్తాందుకు. నేను చెప్పిన ముచ్చట అబద్ధం ఉంటే ప్రజలారా మీరు కామెంట్ చేయొచ్చు. బీసీలకు మొత్తం అన్యాయం చేసిందే ఈ కేసీఆర్ కుటుంబం. ఇవాళ మళ్ళీ ఈ కేసీఆర్ కుటుంబమే
రేపు ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెడతాడు. ఇంకా మీ అన్న తీసిమాన్ గారు చెప్తున్నాడుగా ముచ్చట భారీ బహిరంగ సభ పెట్టాలి బీసీల గురించి అని. మీకు ఆ ముసలోడు బయటికి వెళ్ళే కాలం లేదు, బయటికి వెళ్తే బాగుపడతాడు. లేకపోతే ఈ తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీని ఉంచుతారా, మీ మిడిమిడి జ్ఞానంతో దాన్ని మొత్తం బొంద పెడతారా అని ఊర్లలో వీరాభిమానులు ఉంటారు కదా. ఏ లంగపాటి అయినా దొంగపాటి అయినా మంచి పాటి అయినా చెడుపాటి అయినా కానీ ఊరుకు 10 మంది అయితే ఉంటారు. నీకు మీ పార్టీ అభిమానులు కూడా చాలా మంది మా ఊళ్ళో కానీ మా ఊళ్ళో ఊర్లలో చాలా మందిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి నిర్ణయం ఎవడు తీసుకోమంటుండు, ఎవడు మాట్లాడమంటుండు, వీళ్ళకి చెప్పటోళ్ళు లేకుండా సరిపోయా అన్నట్టు ఆ జనాలు అంతా పర్సన్ అవుతారు. మీ అయ్య అభిమానులు లేకపోతే మీ అన్న అభిమానులు నీ అభిమానులు మీ బావ అభిమానులు ఉంటారు కదా. ఈ ఏ పని మాట్లాడుతారు ఉత్త పుణ్యానికి మాట్లాడి ఇజ్జ తీసుకునే కాలం ఉంది తప్పితే ఏమన్నా ఎక్కడ వచ్చే ముచ్చటే ఉందా ఇది. ముదలోడు ఏమో కవిసి గడి తాగి సపడే గుట్టి గడుకోసారి బదనాన్ని చేయాలి అన్న కడుకు వచ్చింది. నీ సార పంచాయి అడేవా మీ అన్న పంచాయి ఆయనే ఉంటే ఏ దాడ పెట్టి వెళ్ళమ్మ కుక్క పొద్దున్న అన్నట్టు ఇక ఇవాళ వచ్చి బీసీల ముందర వేసుకుంటే బీసీలు చెప్పాగానే అవును నిజంగా మా అక్క మా కోసం మంచిగా పని చేసింది అనుకుంటారా. చెప్పాలి ప్రజలారా, అధికారం మన చేతులు ఉన్నప్పుడు ఏదన్నా 4 పనులు చేసుకుంటానికి ఛాన్స్ వస్తుంది. నువ్వు అధికారం ఉన్న రోజులు మీ ఇంటిలాది పూసుకుంటే సరిపోయా ఆయన బీసీలో పట్టుకోవాలి. ఇలా అధికారం పోయినాక ఇంకొక ఆయన దగ్గర పోయి మాకు బీసీలకు న్యాయం చెయ్యి. ఇవి బీసీ అంటే ఏ బీసీ అమ్మ నువ్వు బీసీల గురించి చేస్తావు, మీ అయ్యేమో దళితుల గురించి చేస్తాను. ఆ దళితులకు చేసింది లేదు, మీరు బీసీలకు చేసింది మొత్తం సర్వనాశనం చేసి ఆడ మంచిగా కట్టలు రూపాయలు పక్కకి వేసుకొని పెట్టుకో. మొన్న కులకరణం చేస్తే దాంట్లో నువ్వు సపోర్ట్ చేయని దానివి ఇవాళ మళ్ళీ బీసీల గురించి మాట్లాడతావు. ఈ బీసీలతో కన్ తెలిసిన అంటే ఇక చూడు మరి నీ కథ ఏమైందో. నువ్వేమో ఇందిరా పార్క్లో పెట్టి మీటింగు ఈ బీసీలంతా పోయి నీ ఇంటి కాడ మీ అయ్య ఫామ్ హౌస్ కాడ పెడితే అప్పుడు కానీ తిక్క కూరుతట్టుంది. ప్రజలారా, ఇటువంటి దొంగ మాటలు లంగ మాటలు నమ్మకూరి విన్నారా. వీళ్ళు ఎంతసేపటికి ఈ బీసీ వాదం ముందరేసుకొస్తున్నారు. ఈ బీసీలో మొత్తం సర్వనాశనం చేసింది వీళ్ళ కుటుంబం. అవునా కాదా మీ కామెంట్ రూపకం చెప్పి ఇక ఉంటా.